సైకాలజీ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, కౌమార దశకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి క్రింది వానిలో. కౌమార దశ వాస్తవమైన ఆకాంక్షలు ఉండే దశ. ఇది కౌమార దశకు సంబంధించింది కాదు, మిగిలినవి కూడా సరైనవే. కౌమార దశ అనేది సంధి దశ అంటారు, అదేవిధంగా కౌమార దశ మార్పు చెందే దశ అంటారు, అదేవిధంగా కౌమార దశ గుర్తింపు కోసం శోధించే దశ. థర్డ్ ఆప్షన్ మాత్రం రావు. తర్వాయి ప్రశ్న, అన్ని అంశాల్లో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగ సమూహానికి మరొకరిని నియంత్రిత సమూహానికి ఎన్నిక చేసే జోక్య చరాల నియంత్రణ పద్ధతిని ఏమంటారు? సమజోడీ పద్ధతి అంటారు. తర్వాయి ప్రశ్న, గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ క్రింది పరిశీలనకు సహాయకారిగా ఉంటుంది. అసంచరిత పరిశీలనకు సహాయకారిగా ఉంటుంది గెసెల్ అబ్జర్వేషన్ డోమ్. తర్వాయి ప్రశ్న, ఉద్వేగ ప్రజ్ఞా నమూనాలకు సంబంధంగా సరైన జతను గుర్తించండి క్రింది వానిలో. మిశ్రమ నమూనా డానియల్ గోల్డ్మ్యాన్. తర్వాయి ప్రశ్న, ప్రేరేపిత విస్మృతిగా చెప్పబడు రక్షక తంత్రం. దమనం. తర్వాయి ప్రశ్న, విద్యార్థులలో మానసిక ఆరోగ్యానికి దోహదపడే పరిస్థితి. సహపాఠి కార్యక్రమాల్లో పాల్గొనడం. తర్వాయి ప్రశ్న, సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండడం ముఖ్యమని భావించే కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి. సాంప్రదాయ నైతికత. తర్వాయి ప్రశ్న, ఉత్తర బాల్య దశలోని ముఠా యొక్క లక్ష్యం. ఆటలు సరదాలు. తర్వాయి ప్రశ్న, జంతువులు పక్షులతో తదాత్మీకరణం చెంది తమ భావాలను వ్యక్తపరిచే మూర్తిమత్వ పరీక్ష. పిల్లల గ్రాహ్యక పరీక్ష. తర్వాయి ప్రశ్న, ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది క్రింది వానిలో. పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయి. ఇది ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది. తర్వాయి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం విశ్వసనీయత అనే సద్గుణం ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. తదాత్మ్యం వర్సెస్ తదాత్మ్యం సంభ్రమం. తర్వాయి ప్రశ్న, శ్రావణ నైపుణ్యత పరీక్షించే సహజ సామర్థ్యం. యాంత్రిక సహజ సామర్థ్యం. తర్వాయి ప్రశ్న, రమ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతుంది. ప్రతి 20 ప్రశ్నలకు జవాబులు చెప్పినప్పుడు వాళ్ళ టీచర్ ప్రశంసతో పునర్భరణం ఇచ్చారు. ఇచ్చట పునర్భరణ నియమం. స్థిర నిష్పత్తి. తర్వాయి ప్రశ్న, సర్వాత్మకవాదం పియాజే యొక్క ఈ క్రింది సంజ్ఞానాత్మక వికాస దశలో కనిపిస్తుంది. సర్వాత్మవాదం పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది. తర్వాయి ప్రశ్న, పునఃస్మరణలకు ప్రోత్సహించే థార్న్డైక్ అభ్యాసన నియమం. అభ్యాస నియమం. తర్వాయి ప్రశ్న, బండూరా సాంఘిక అభ్యాసనంలో మొదటి సోపానం ఏమిటి? అవధానం. తర్వాయి ప్రశ్న, ప్రయోగాలు చేసి గుర్తించుకునే స్మృతి రకం. క్రియాత్మక స్మృతి.
తర్వాయి ప్రశ్న మాస్లో అవసరాల అనుక్రమణికలో అత్యున్నతమైన అవసరం క్రింది వానిలో? ఆత్మ ప్రస్తావన, ఆత్మ సాఫల్య అవసరం. తర్వాయి ప్రశ్న మంచి అభ్యాసనాన్ని అవరోధపరిచే అంశం క్రింది వానిలో? మంచి అభ్యాసనాన్ని అవరోధపరిచే అంశం విరామం లేకుండా నేర్చుకోవడం. తర్వాయి ప్రశ్న ఎడ్ల బండి నడపడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి చెట్లను ఎక్కడం నేర్చుకోవడంలో జరిగే అభ్యాసన బదలాయింపు రకం? శూన్య బదలాయింపు. తర్వాయి ప్రశ్న మరింత జ్ఞానం ఉన్నవారు అనే భావన కలిగిన సిద్ధాంతం మరియు సిద్ధాంతకర్త ఎవరు? నిర్మాణాత్మక సిద్ధాంతం వైగాట్స్కీ. తర్వాయి ప్రశ్న హఠాత్తుగా ఏర్పడే మెరుపు లాంటి ఆలోచన క్రింది సిద్ధాంత భావన? అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం యొక్క భావన హఠాత్తుగా ఏర్పడే మెరుపు లాంటి ఆలోచన. తర్వాయి ప్రశ్న సుకన్య ఆంగ్లం గురించి తాను ఎదుర్కొంటున్న భయోందోళన పరిష్కారం కోసం ఇంగ్లీష్ టీచర్ని సంప్రదించగా ఆమె పూర్తి సమాచారాన్ని రాబట్టి సుకన్య తనంతటి తాను సమస్యకు కారణాన్ని విశ్లేషించుకుని పరిష్కార మార్గాన్ని కనుగొని అమలు చేసేలా ప్రోత్సాహాన్ని అందించారు. ఈ మంత్రణ ప్రక్రియ అనిర్దేశక మంత్రణం. తర్వాయి ప్రశ్న సహకార అభ్యాసనంలో జట్టు సభ్యులందరికీ సమ ప్రాధాన్యత ఉంటుంది. సహకార అభ్యాసనంలో. తర్వాయి ప్రశ్న హేతర్ అన్వేషణలో అనేక స్థాయిలు సిద్ధాంతం ప్రకారం అన్వేషణ అభ్యాసనంలో ఈ స్థాయిలో విద్యార్థులలో అంతర్గత ప్రేరణ పెరిగి స్వయంగా పరిశోధన చేసే స్థాయికి ఎదుగుతారు. నిజమైన నిర్ధారణ. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో పఠన వైకల్యం డిస్లెక్సియా అనేది పఠన వైకల్యానికి సంబంధించింది. తర్వాయి ప్రశ్న ఈ క్రింది ప్రవచనాలలో విద్యార్థి కేంద్రీకృత తరగతి గదికి రుజువు కానిది? మూల్యాంకనం తరగతి గది అనుభవాలకు పరిమితమై ఉంటుంది. తర్వాయి ప్రశ్న ఎన్సిఎఫ్ 2005 ప్రాతిపదికగా నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? పరీక్షల పట్ల వ్యాకులత, అనారోగ్య పోటీతత్వాన్ని అధిగమించడం. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో వ్యక్తిగత అభ్యాసన విధానం? దూర విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్. తర్వాయి ప్రశ్న బ్రోనర్ ఆలోచనలకు వ్యతిరేకమైనది క్రింది వానిలో? నిబంధనల ద్వారా వ్యక్తులలో అభ్యాసనాన్ని ప్రోత్సహించనిచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.